కూటమి కార్యకర్తలకు, వీక్షించే యువతకు అందరికీ నమస్కారం. ఈరోజు 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ అనేది కూటమి ప్రభుత్వం పెట్టుకుంది 2 సంవత్సరాల కింద. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగాలు ఇవ్వాలా, యువతని పైకి తీసుకురావాలని మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీరంతా కూడా కలిసి ఎంతో కృషి చేశారు. ఆ కృషిని 2 నిమిషాల్లో చెప్పడం అనేది కష్టం. కొంచెం ఓపిక చేసుకొని ఒక 7-8 నిమిషాలు నేను నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం, మన ఫస్ట్ సీఎం అయిన వెంటనే మొదట ఫైల్స్ కొన్ని సంతకం పెట్టారు. అందులో టైటిల్ యాక్ట్ ఒకటి, అలాగే మెగా డిఎస్సి ఉద్యోగాలు ఒకటి. 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఫిల్ చేయాలనేసి మాట ఇచ్చి, ఆ ఇచ్చిన మాటను కూడా నెరవేర్చి 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మీ అందరికీ తెలుసు 6,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆదుకుంటామని మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఆ మాట నిలబెట్టుకుంటూ మన సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారి సహకారంతో 11,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం తీసుకొచ్చి, అలాగే రాష్ట్రం తరపు నుంచి 2,600 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టారనమాట కూటమి ప్రభుత్వం. మీరు చూస్తే మునుపటి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మరి పోలుస్తూ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వము 12,000 కోట్లు, అలాగే రాష్ట్రం తరపు నుంచి 2,600 కోట్లు తీసుకొచ్చారు. అట్లాగే 79% ప్లాంట్ ఉత్పత్తులు పెరిగాయి. అంతకుముందు 20% ఉన్నాయి. అట్లాగే బ్లాస్ట్ ఫర్నెసెస్ ఒక 3 వరకు పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేసి, అలాగే స్టీల్ ప్లాంట్ని ఈ విధంగా నిలబెట్టారనమాట. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు సాఫ్ట్వేర్ కంపెనీస్ని వైజాగ్ తీసుకొచ్చి అదొక ఐటీ హబ్గా తయారు చేయాలని కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్ నుంచి డేటా సెంటర్, అట్లాగే టీసీఎస్ ఇలాంటి దిగ్గజ కంపెనీలన్నీ వస్తున్నాయి. మీకు అన్ని డీటెయిల్గా నేను ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అన్నీ చెప్తాను. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే కాగ్నిజెంట్ కంపెనీ అనేది 1 సంవత్సరం లోపే ప్రపోజల్ పెట్టడం, అది రూపుదిద్దుకోవడం, మరి ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం కూడా 1 ఇయర్లో జరిగింది. అందువల్లే చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు కూడా వచ్చింది. ఇది రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. కంట్రీకి 1 సంవత్సరంలో వచ్చిన పెట్టుబడుల్లో 25%, 25% ఆంధ్రప్రదేశ్ అయి ఉండడం కూడా అందరూ గమనించాలా. అంత క్రెడిట్ వచ్చింది కాబట్టి, అంత పెట్టుబడులు వచ్చాయి కాబట్టి, ఆంధ్రాకి తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరొక 10,000 ఉద్యోగాలకి రూపకల్పన చేసి విద్యా సంస్థల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మరి స్కూల్స్లో అంతా కలిపి ఒక 10,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో బ్యాంకులు మొత్తం శంకుస్థాపన చేసిన లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ బ్యాంకులన్నింటి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ఒక బ్రాంచ్ పెట్టే విధంగా మాట్లాడి ఇన్ని వేల కోట్లు, 6 లిస్ట్ ఇక్కడ ఉంది. ఎన్ని కోట్ల పెట్టుబడి బ్యాంకులు పెట్టబోతున్నాయి అమరావతిలో, ఎన్ని ఉద్యోగాలకి రూపకల్పన చేశారో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇంచుమించు 6,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి నెల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక్కొక్కటిగా సక్సెస్ చేసుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకొచ్చిన మొత్తం పెట్టుబడులు లిస్ట్ ఇక్కడ ఉంది. మనం డీటెయిల్గా ఒక్కొక్కటి చూడడం జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాలు అనే ఒక గొప్ప టార్గెట్ని మనం అచీవ్ చేయాలనేసి, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయాలనేసి మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు స్టేట్ లెవెల్లో. అలాగే మన ఎండోమెంట్స్ మినిస్టర్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరులో కూడా ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. జాబ్ మేళాల్లో ఇంచుమించు స్టేట్ వైడ్ అన్ని నియోజకవర్గాల కన్నా కూడా ఒక 1000 పైన ఉద్యోగాలు ఒకే జాబ్ మేళాలో ఆయన తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా దరిదాపుల్లోకి సోమశీల వాటర్ని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ఆయన కూడా కృషి చేశారు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో 28 నూతన పాలసీలు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఎస్క్రో అకౌంట్స్ ద్వారా లోన్లు ఇచ్చే విధంగా దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలంటే గవర్నమెంట్ ఎంత సహకరిస్తుందనే దాన్ని బట్టి ఉంటుంది. కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే దానికోసం ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చారు. 1 సంవత్సరంలోనే ఒక దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒకే రాష్ట్రం ఏపీకి రావడం అనేది అది చాలా గొప్ప అచీవ్మెంట్ అనమాట. అది గమనార్హం. ప్రజలందరూ కూడా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకే మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అట్లాగే సిఐఐ సమిట్ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమిట్ అవి జరుగుతుంటాయి. అందులో భాగంగా ఎక్కడి నుంచో పరిశ్రమలన్నీ అక్కడికి వచ్చి ఒప్పందాలు చేసుకుంటాయి. బిజినెసెస్ ఎక్కడ పెట్టాలనేసి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి 538 ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగా 12 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకు వచ్చేదానికి ఒప్పందాలు చేసుకున్నారు. అదేవిధంగా అందులో భాగంగా 14 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అట్లాగే ఎస్ఐపిపి అంటే స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇండస్ట్రీస్ పెట్టేదానికి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు అన్నమాట ఇన్వెస్టర్స్ని. అందులో భాగంగా 17 సమావేశాలు ఇప్పటికి జరిగితే ఆంధ్రప్రదేశ్లో అందులో 11 లక్షల పెట్టుబడులు వచ్చేదానికి వాళ్ళు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 10 లక్షల ఉద్యోగాలు కూడా స్టేట్కి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే 175 నియోజకవర్గాల్లో
స్కిల్ డెవలప్మెంట్ సహాయంతో మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంఎస్ఎంఈ పార్కులు సెటప్ చేసి అందులో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ మరి బిజినెసెస్ని ప్రమోట్ చేయాలనేసి వాళ్ళ టార్గెట్. మన చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్, అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక బిజినెస్ పెట్టేవాళ్ళు రావాలా, ఆ బిజినెస్ పెట్టడం వల్ల మరొక నలుగురికి ఉపాధి కలగాల, అది ఆయన పాలసీ. ఇలాంటి పాలసీస్ ఉండే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉండడం మన ప్రజలు చేసుకున్న అదృష్టం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ నినాదం. అట్లాగే విశాఖపట్నం ఐటీ హబ్గా డెవలప్ చేయాలనేసి టీసీఎస్ లాంటి పెద్ద దిగ్గజమైన కంపెనీస్ ఐటీలో, కాగ్నిజెంట్ ఇందాక మనం చూసాం, ప్రపోజల్ పెట్టిన 1 ఇయర్లోనే రూపుదిద్దుకుంది కాగ్నిజెంట్ కంపెనీ అనేది విశాఖపట్నంలో. అది అంత ఫాస్ట్గా సెటప్ చేయడం కూడా ఒక సక్సెస్ అనమాట నారా లోకేష్ గారికి. అలాగే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరిగింది. క్వాంటమ్ వ్యాలీ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, తొందరలో మీకు మళ్ళీ పంపిస్తాను. అసలు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి అన్నీ నేను ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా మీకు పంపిస్తాను. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా అనేది ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. అలాగే అగ్రికల్చర్ ఎరువులు తయారు చేయడానికి కూడా గ్రీన్ అమ్మోనియా చాలా ఉపయోగపడుతుంది. అది కాకినాడలో శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేసేదానికి చాలా కృషి చేస్తున్నారు. ఇది కానీ జరిగితే మరి ఎరువులకు ఎటువంటి కొరత ఉండదు మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇంకా మనం బయట రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆంధ్రాలో సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన, ఆటోమొబైల్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే శ్రీ సిటీలో, మన నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ కంపెనీ, మరి 1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అట్లాగే అనకాపల్లి జిల్లాలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ, అంటే మరి సోలార్ కావచ్చు, ఇంకా వేరే గాలి ద్వారా మరి ఫ్యాన్స్ పెట్టి ఎనర్జీ తీస్తారు కదా, ఎలక్ట్రిసిటీ, అటువంటి ఇండస్ట్రీస్ అన్ని అనకాపల్లిలో 5,400 కోట్లతో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో 1.35 లక్షల కోట్లతో, అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని సెటప్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూశారు, ప్రపంచంలోనే అందరూ మరి తలలు తిప్పి చూశారు ఆంధ్ర వైపు. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అంటే అందరూ తిరిగి చూశారు ప్రపంచం అంతా. ఈ ఘనత కూడా నారా లోకేష్ గారికి దక్కిందనమాట. ఎందువల్లంటే ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఘనత ఆయనకు వచ్చింది. అలాగే నారా లోకేష్ గారి హయాంలో ఐటీ మినిస్టర్గా ఉన్న టైంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా గొప్ప, ఆయన జీవితంలో అది ఒక మంచి అచీవ్మెంట్. అట్లాగే 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకి అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్ సెక్టర్లో తీసుకొచ్చే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంత కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే ఇంత సాధించాం కాబట్టి ఇప్పుడు వస్తాయని ప్రపోజ్ చేసిన ఉద్యోగాలని రావాలని కోరుకుంటూ నెక్స్ట్ 3 ఏళ్లలో ఈ బిజినెస్ పెట్టుబడులన్నీ రూపుదిద్దుకొని మరి కంపెనీస్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలన్నీ వస్తే మన ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుంది. అదే మనం ఆశిద్దాం. మరి కృతజ్ఞతలు. ఉంటాను. గుడ్ బై.